హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వన్స్ వాళ్ళు డేట్ అనౌన్స్ చేస్తే మనకి అప్లికేషన్ చేసుకునేకైతే పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో అంతకన్నా ముందు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అంటే ముందుగా మీ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ లేకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అవుతుందని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏ డాక్యుమెంట్స్ కావాలో మనం ఇప్పుడు చూద్దాము. అంతకన్నా ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ నేను మీకు ఇస్తూనే ఉంటాను. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఏమున్నాయో ఇక్కడ మనకి కింద క్లియర్గా మెన్షన్ చేసిండు. ఆ ఫెయిలియర్ టు అప్లోడ్ ద సేమ్ విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయరో వాళ్ళ అప్లికేషన్ ఫామ్ రిజెక్షన్ అవుతుందని మనకు క్లియర్గా మెన్షన్ చేసిండు. కాబట్టి ఒకసారి ఏ సర్టిఫికేట్స్ కావాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీ క్వాలిఫికేషన్ కోసం ఇంటర్మీడియట్, ఎందుకంటే కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, అప్లోడ్ చేయాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అడుగుతుండు. సో ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి ఎస్సీ వారికి మెయిన్, ఎందుకంటే ఎస్సీ క్లాసిఫికేషన్ జరిగింది కాబట్టి గ్రూప్ 1, 2, 3 ఇట్లా మీ క్లాసిఫికేషన్ అయింది కాబట్టి లేటెస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్న సర్టిఫికేటే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాత సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే అది మీకు ఎస్సీ కింద కాదు, ఓపెన్లో వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ బీసీ వారికి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అది కూడా లేటెస్ట్ ఉండాలి. 1 ఏప్రిల్ 2026 తర్వాత తీసుకునేది ఉండాలి. ఏప్రిల్ కన్నా ముందు తీసుకునేది అయితే అది నాట్ ఎలిజిబుల్. సో లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వీరికి కూడా సేమ్ 1 ఏప్రిల్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితేనే ఎలిజిబుల్ అవుతుంది. అంతకన్నా ముందు పాతది ఉంటే మాత్రం మీకు ఎలిజిబుల్ కాదు. సో ఇది కంపల్సరీ లేటెస్ట్ అయితే తీసుకొని పెట్టుకోండి. సో ఆల్రెడీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వారు లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే తీసుకుని ఉండాలి. అండ్ ఇంకొకటి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే మీకు స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి, లేదా బోనాఫైడ్ స్కూల్ నుంచి తీసుకున్నది 1 to 7th క్లాస్. ఎందుకంటే మీకు ఇది లోకల్ స్టేటస్ కోసం ఈ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి మీరు ఒకవేళ లోకల్ అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు స్కూల్ బోనాఫైడ్ ఉండాలి. లేదంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే 1 to 7 టైంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో చాలామందికి అయితే ఏజ్కి సంబంధించిన డౌట్స్ కూడా ఉన్నాయి. మనకి మినిమం 18 years ఉండాలి కంపల్సరీ. 18 years బిలో అయితే నాట్ ఎలిజిబుల్. అండ్ మీకు ఇక్కడ గవర్నమెంట్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి అప్ టు 27 years ఉంటుంది. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి మరో 5 years ఉంటుంది కాబట్టి టోటల్ 32 years వరకు అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు కానిస్టేబుల్ సంబంధించి. అదే ఎస్ఐ అయితే 35 years వరకు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి మీరు, మనకి గవర్నమెంట్ జియో ప్రకారం 5 years రిలాక్సేషన్ దొరుకుతుంది. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి మరో 5 years ఉంది. సో ఇంకొకటి పోస్ట్ కోడ్ సంబంధించి ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి ఈ పోస్ట్ నెంబర్ 26 అంటే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీ మీ దగ్గర లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు అయితే ఉండాలి.